మన భారతదేశాన్ని మొఘల్ అంటే మహమ్మదీయులు ఆ, వాళ్ళు ఎక్కడి నుండో ఖండాంతరాలు దాటి వచ్చి ఒక 400 ఏళ్ళు ఏలారు. అదేవిధంగా పోర్చుగీస్ అని, ఆ ఇంగ్లీష్ వాళ్ళు అని, డచ్ అని, ఇంకా ఆంగ్లేయులు ఒక 300 సంవత్సరాలు ఏలారు. లోకల్ రాజులు మన ప్రాంతీయ రాజులు కృష్ణదేవరాయలు, చోళులు, పాండ్య రాజులు, రకరకాల రాజులు రాజ్యాలు చేశారు. భారతదేశాన్ని ఎవరి సామర్థ్యం మేరకు, ఎవరి సైనిక బలం మేరకు వాళ్ళు విస్తరించుకొని వాళ్ళ వాళ్ళ ప్రాంతాలుగా వాళ్ళు ఏలారు. సో భరతఖండం రకరకాల పాలనలో, రకరకాల ఆచార వ్యవహారాలలో, తెగలలో విలసిల్లింది. భారత రాజ్యంలో చాలా సంపద ఉంది. బలం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు ఎత్తికెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నవాడు బానిసగా మిగిలిపోయాడు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మనం గమనించాలి. మనం ఎంత బానిసలమైనా మనం ఒక నిమ్మకు నీరెత్తినట్టుగా బానిసలలాగా బలవంతుడి కింద నలిగిపోయి అలాగే మనం కొనసాగినా కూడా మనలో ఒక నిద్రాణంగా ఒక శక్తి అనేది మనలో ఉంది. దానివల్లనే వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని దోచుకున్న కాడికి దోచుకొని ఇక ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఉన్న వీళ్ళని బాగు చేయాల్సిందే తప్ప మనకు ఒరిగేది ఏమీ లేదు, ఇక దోచుకున్నదంతా వీళ్ళకి పెట్టాలి, ఇక ఇక్కడ ఏమి లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పలాయనం చిత్తగించారు. అంటారు స్వాతంత్ర పోరాటం చేసి గాంధీ గారు ధరిమేశారు, నెహ్రూ గారు ధరిమేశారు, ఇంకెవరో ఏదో చేశారు, ఇంకెవరో పోరాడారు. పోరాడింది ఏమీ లేదు. వాళ్ళేమో బయట నుండి వచ్చి దోచుకోవడానికి దోచుకున్నన్ని రోజులు దోచుకున్నారు. నడిచిన నాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నడిచింది. చివరికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఇక మనం వెళ్ళిపోవటమే అని వాళ్ళు డిసైడ్ అయిన క్రమంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి నేర్పించారు. వాళ్ళు ఎలా దోచుకునేది ఎలా అని. ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దోచుకోవడానికి ఏమీ లేదు, ఇక ఉన్నది ఏంటంటే అధికారం చేయాలి. ఇక్కడున్న బలహీనుడు ఎప్పుడు ఇక్కడ బలహీనుడిలాగే ఉంటాడు, మనం ఇక వీళ్ళ మీద రాజ్యం చేయాలంటే వీళ్ళు తయారయ్యారు. వాడు బయట నుండి వచ్చాడు, వచ్చిన పని చూసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళు నేర్చుకున్నారు ఎలా దోచుకోవటం ఎలా అని నేర్చుకున్నారు. అంటే బై బర్త్ మన భారతీయులందరికీ, మన ప్రజానికానికి, ముఖ్యంగా మేము హిందువులం, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మం ప్రకారంగా ఓపికగా మనకిక ఏరే గతి లేదు, మనం ఎటు పోవడానికి మనదంటూ ఏమీ లేదు, మనది ఇదే, మనం ఇక్కడే ఉండాలి, ఎక్కడికి పోవడానికి లేదు, మనం ఇక్కడే పుట్టాం, మన అస్తిత్వం, మన భూమి, మన నేల, మన ఉనికి అంతా ఇదే కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోలేం. కాబట్టి ప్రతి ఒక్కడు ఇప్పుడు మనం ఒక ఇల్లు ఉంది, మన ఇల్లు కిరాయికి ఇస్తాం, ఇల్లు కట్టాం, కిరాయికి ఇచ్చాం. కిరాయికి వచ్చిన వాడు హంగులు ఆర్భాటాలు వాడి స్థాయి మేరకు వాడు అనుకూలంగా మార్చుకొని మన ఇంట్లో కొన్నాళ్ళు ఉంటాడు. తర్వాత వాడిదంటూ ఒకటి ఉంటుంది కాబట్టి ఏర్పరచుకొని వాడు వెళ్ళిపోతాడు. కానీ ఇంటి ఓనర్ ఎక్కడికి పోతాడు? వాడు వదిలేసిపోయిన ఇల్లుని మళ్ళీ సరిదిద్దుకొని ఇంకోళ్ళకి ఇయటానికే ఎదురు చూస్తాడు, లేకపోతే వాళ్ళు వాడుకుంటారు. అది మన భారతదేశపు హిందువుల పరిస్థితి. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే మన ఇంటికి పెద్ద కొడుకులం మనమే, ఇక మట్టి అయినా మనమే ఎత్తాలి, తట్టైనా మనమే ఎత్తాలి. మనం ఎత్తుకునేటప్పుడు ఇవాళ కాదు రేపైనా ఎత్తుకుంటాం కుప్ప, అవునా? అంతో కింతో చల్లా చెదురో కిందో మీదో పడో ఎత్తుకుంటాం మనం ఎత్తుకుంటాం. అలా ఎత్తుకునేటప్పుడు మనం జాగ్రత్త చేసుకొని ఎత్తుకోవాలి. ఇవాళ కాదు రేపైనా సరే మన కళ్ళం మనం సరిదిద్దుకోవాలి. మనకు ఒకడు వచ్చి నేర్పిస్తాడు, అలా కాదు ఇలా అని. అలా నేర్పించిన వల్ల వాడు ఎత్తుకుపోవడానికే మనకు నేర్పిస్తాడు. కానీ మనం వాడు ఎత్తుకుపోతుంటే చూసాం, వాడు గొప్పోడు అని చెప్పాం, కానీ మనమైతే ఆడి తెలివితేటల్ని మనం పుణికిపుచ్చుకోలేదు.
వాడు తెలివితేటలు మన మీద ఉపయోగించాడు, చేయాల్సిందంతా చేశాడు, వెళ్ళిపోయాడు. పోనీ వాళ్ళలాగా దోచుకోవటమో దాచుకోవటమో అదన్నా మనం నేర్చుకోవాలన్నా? మనమేమి వృద్ధి ఎత్తకపోవట్లేదు కదా దానికి భయపడటానికి. మనమేమి కణంతరాలు దాటి వచ్చి ఒకళ్ళ మీద రాజ్యం చేయట్లేదు కదా. మంది మనం కాపాడుకునే ప్రయత్నం అన్నా చేయాలి. సో చేయలేదు, సర్వం కోల్పోయాం. లాస్ట్కి ఇంకేం కోల్పోయాం? మన ఇల్లుకి వచ్చిన కిరాయికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల్ని, మన దగ్గర ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మం అన్నారే, ఈ సనాతన ధర్మంలో ఉన్న అతి పెద్ద లైను ఏంటంటే నీ ఇంట్లో ఉండి నిన్ను దోసుకోవచ్చు ఎలా అనేది నేర్పిస్తుంది. వాళ్ళకి నేర్పించింది అది. ఆ సనాతన ధర్మం వాళ్ళకి అలా కనిపించింది. నీ ఇంట్లోనే ఉండి నిన్ను ఎలా దోచుకోవాలి. అదే సనాతన ధర్మం నీ ఇల్లు నువ్వు ఎలా చక్కబెట్టుకోవాలనేది నిరంతరం చెబుతున్నా పట్టించుకోవాలి. కారణం ఏంటంటే మనం వేరే ఊరు రాలేదుగా, ఏడే ఉన్నాం. మనల్ని ఎవరేమంటారు అని అనుకున్నాం. ఏమంటారు? ఏమి అనరు. మన దగ్గర ఉన్న అత్యున్నతమైనటువంటి సంపద అన్నీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు అంతే. మన ఇల్లు అట్నే ఉంది, శిథిలమైపోయి మట్టి అయిపోయి ఉంది. దాని మీద మనం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం ఏం చేయలేదు. మనం అణగారిన ఆ విధంగానే ఉన్నాం. ఈ విధంగా ఉన్న మన సనాతన ధర్మ పునాదుల మీద అద్భుతమైన ప్రాచుర్య మత కోటలు నిర్మించబడ్డాయి. ఆ కోటలకి జాగా ఎవరిచ్చారు? తాజ్మహల్ కట్టడానికి జాగా ఎవడిచ్చాడు? చార్మినార్ కట్టడానికి జాగా ఎవడిచ్చాడు? పెద్ద పెద్ద కోటలు కట్టడానికి జాగా ఎవడిచ్చాడు? నీ మీద రాజ్యం చేయడానికి అనుమతి ఎవడిచ్చాడు? అసలు వీడు ఎవడు? ఈ ఇచ్చినోడు ఎవడు? ఎవడిని అడిగాడు? ఎవడు పొందాడు? సో వాడు కట్టాడు. నువ్వు పోయి కడతావా? అరబ్ దేశం పోయి కోట కట్టు. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ రకరకాల స్థాన్లు ఉన్నాయి. పోయి ఏదన్నా కట్టు. నీకు అసలు స్థలం ఇస్తారా? ఇయ్యరు. ఇక్కడ పాయింట్అవుట్ ఏంది? తెలివైన ఈ దేశాలు వాళ్ళ మతం పేరు మీద వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకున్నారు. వాళ్ళ మతానికి అనుకూలంగా రాజ్యాంగ శక్తిని సమకూర్చుకొని దానికి లోబడే ఎవడైనా ఉండాలి అని ఒకేసారి చేసుకున్నారు. అది ఎందుకనేది మనం ఎలా పోయి ఊరి మీద పడి అన్నీ దోచుకొని వచ్చామో మనల్ని ఇలా ఎవడు దోచుకోకుండా ఉండాలంటే మనం 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 మనకంటూ ఒక ముద్ర, మనకంటూ ఒక అస్తిత్వం, మనకంటూ ఒక రాజ్యాంగం, మనకంటూ ఒక ధర్మం ఉంది కదా, సనాతన ధర్మం. అదే గొప్ప విషయాలన్నీ చెప్పింది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం ఎలా, సంస్కరించుకోవటం ఎలా, నువ్వు ఎలా అభివృద్ధి చెందాలో అన్నీ ఆ ధర్మంలోనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఏ రాజ్యాంగం అవసరం లేదు. కానీ మనం బానిసలం కదా, మనం బానిసలం కాబట్టి గొర్రెలు 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 అని వచ్చిన వాళ్ళందరూ అంటుంటారు. అసలు పెద్ద గొర్రెలం మనమే. మన గొర్రెలకు సంబంధించి అన్న మన దొడ్డి మనం నిర్మించుకోవాలి. మన కాపరి ఎవడు, మన మంద ఏంది, మన మంద ఆరోగ్యం ఏంది, మన మంద ఐకమత్యం ఏంది అని మనలో ఉండాలి. ఎవడో వచ్చి వాడు మనల్ని ఏలి మన మీద అధికారం చేస్తే మనం ఈ రోజున కళ్ళు తెరిచి మీరంతా గొర్రెలు మీరంతా గొర్రెలు అని వాళ్ళని అంటున్నాం మనం. నేను సనాతన ధర్మాన్ని తప్పు పట్టట్లే, అది చాలా శ్రేష్టమైందనే చెబుతున్నా. అతి శ్రేష్టమైన ధర్మం ఏదన్నా ఈ విశ్వంలో ఉందంటే అది సనాతన ధర్మమే. అందులో అన్నీ పర్ఫెక్ట్గా చెప్పారు. చాలా ఖచ్చితత్వమైన మెజర్మెంట్స్లో ధర్మ సారాంశాలన్నీ కూడా ఎప్పుడో పూర్వంలోనే వేల సంవత్సరాల క్రితమే మనకు వచ్చినాయి. మన పూర్వీకులు అంత గొప్పవాళ్ళు. మరి ఇంత ఉండి ఉన్న పెద్ద వైరస్ రోగం ఏంది అంటే నీ ఇంట్లో చేరి నీ ఇల్లును కూలగొట్టి వాడు ఒక కోట కట్టేదాకా కూడా నువ్వు కళ్ళు తెరవలేదు. చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. ఆ రోజు ఆక్రోశించారు, అల్లాడారు, ఉరికంబాలు ఎక్కారు, ప్రాణత్యాగాలు చేశారు. కానీ వాళ్ళ కోసం మీరేమన్నా మారారా? మారలే. సరే, స్వరాజ్య పోరాటం తీసుకుందాం. గాంధీ గారు గొప్పవారే అనుకుందాం. మరి ఆయన ఇచ్చిన స్వాతంత్రంలో ఉన్న లొసుకులు, ఆ స్వాతంత్రంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైన సంస్కరణలు, దాని గురించి ఎవరన్నా మాట్లాడారా? అంబేద్కర్ గారు
గొప్ప భారతీయుడు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, అన్నీ తెలుసు. ఆయన ఒక రాజ్యాంగం తయారు చేయమని ఈ పెద్ద మనుషులంతా ఆయనకు అప్పచెప్పారు. సో ఆయన చేసిన తప్పేం లేదు, మహనీయుడు ఆయన. ఆయన చాలా గొప్పగా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మంచి సంస్కరణలు చేపట్టాలని దళితులు, పేదవాళ్ళు, నిమ్న వర్గాలు, తక్కువ జాతి కులాలు వాళ్ళ అణిచివేతకు గురవుతున్నారన్న దాతృత్వ ప్రేమతో ఆయన కొన్ని రిజర్వేషన్లను పెట్టి వీళ్ళందరినీ ఎదిగేటట్టు చేసి విద్య, వైద్య వసతులు, ప్రభుత్వ అధికార ఫలాలు ఇవన్నీ వెనకబడ్డ వాళ్ళందరికి కూడా అందితే వీళ్ళు అభివృద్ధి చెందితే నా దేశం బాగుంటుందని కలగన్నాడు ఆయన. ఆయన చేసిన దాంట్లో ఈ విషయం అంత తప్పు కూడా లేదు. స్వరాజ్య పోరాటంలో పోరాడిన నాయకులు కన్నా ఈ ఆయన పోరాటం చాలా గొప్పది. సో ఇక్కడ తెలివైంది ఏంటంటే పాపం అంబేద్కర్ మహాశయుడు ఎన్నాళ్ళు ఉంటారు, ఆయన రాసిన రాజ్యాంగం అన్న శాశ్వతంగా ఉంటుంది, కానీ ఆయన గారైతే ఉండరు కదా. ఆయన ఇది 9 సంవత్సరాల కన్నా ఎక్కువ ఈ రాజ్యాంగం పనికిరాదు, తర్వాత పరిస్థితుల అనుగుణంగా ఇందులో ఉన్నాయన్నీ సవరించుకోవచ్చు అని చెప్పి ఆయన గారు ఒకటి చేసి వెళ్ళారు. దాన్ని ఆ 9 సంవత్సరాలలోనే ఒక స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో బానిస పీడితగా వ్యవహరించబడిన ప్రజలందరినీ పరిపాలించే నాయకులు అందరూ బయలుదేరి ఆ బ్రిటిష్ రాజ్యాంగాన్నే ఫాలో అయ్యి బ్రిటిష్ రాజ్యాంగానికి దగ్గరగా ఉన్న అంశాలన్నింటినీ పుణికిపుచ్చుకొని సంస్కరణలు అనే అన్నిటిని పక్కకు పెట్టి అనుకూల సంస్కరణలు చేపట్టారు. అంటే రాజ్యం ఎలా ఏలాలి, బ్రిటిష్ వాడు ఏమేం చెప్పిపోయాడు, అలాంటివన్నీ కూడా పుణికిపుచ్చుకొని చక్కగా అయ్యే సంస్కరణలు చేశారు. ఇప్పుడు రిజర్వేషన్ తీసేద్దామని అనే ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు. రిజర్వేషన్ అనేది ఒక యంత్రాంగం. ఆ యంత్రాంగాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకొక యంత్రాంగం కావాలి. ఆ విద్యావంతులు ఆ యంత్రాంగంలో ఉండాలి అని అంటే వాళ్ళే ఉండాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఉండాలి, వాళ్ళ తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలే ఉండాలి, అసలు మేమే ఉండాలి. అలాంటప్పుడు దీన్ని సవరణ ఎందుకు చేయాలి? అవసరం లేదు. కొన్ని సవరణ పోయింది. ఇకపోతే రాజకీయ యంత్రాంగం ఏంది? మేమే ఈ రాజ్యం ఏలాలి, తర్వాత మా పిల్లలు ఏలాలి, తర్వాత వాళ్ళ పిల్లలు ఏలాలి, అంతే. దాంట్లో కూడా ఏ మార్పులు ఉండవు. అసెంబ్లీలు కట్టుకున్నారు, కాన్వాయ్లు పెట్టుకున్నారు, ఒక్కొక్క మంత్రికి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క మినిస్టర్కి, ఒక్కొక్క ముఖ్యమంత్రికి, ఒక ప్రభుత్వ క్యాబినెట్కి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయవాడకి ముఖ్యమంత్రి గారు రావాలి అని అంటే ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది? హైదరాబాద్లో స్టార్ట్ అయ్యిద్ది. మన విజయవాడ దాకా రావాలి. ఇప్పుడు ఏముంది, సరే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి అర్జెంటుగా రావాలి కాబట్టి ఆయన అక్కడ ఒక స్పీడ్ రైలు రిజర్వేషన్ టికెట్ చేయించుకొని ఒక బోగీలో అందులో కూర్చొని అందుకు సంబంధించిన అధికారులను కూడా కూర్చోబెట్టుకొని శుభ్రంగా విజయవాడకి రావచ్చు. అంటే ఒక 5 గంటల ప్రయాణం. 5 గంటల ప్రయాణం ఆలస్యంలో అనర్థం జరిగిద్ది అనుకొని 5 గంటలు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణం చేస్తే అనర్థం జరిగిద్దని ఒక కాన్వాయ్లో వస్తారు. ఆ కాన్వాయ్కి దాదాపుగా ఒక 20 కార్లు సిద్ధం అవుతాయి. 20 కార్లు హైదరాబాద్ నుండి విజయవాడకి ఎక్కడ ట్రాఫిక్లన్నీ బంద్ చేసి పోలీసు వారి యంత్రాంగం మొత్తం పనిచేసి, పోలీసు వారి యంత్రాంగం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక 20 కార్లలో హైదరాబాద్ నుండి విజయవాడకు వస్తున్నారు, అదొక భాగం అయితే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు అధికార యంత్రాంగం అయిన పోలీసు యంత్రాంగం కదలికలకు సంబంధించిన వాహనాలు ఎన్ని ఉంటాయి? ప్రభుత్వ ఇంధనం ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఆయన హైదరాబాదులో ఒక రైలు ఎక్కి విజయవాడకి తన అధికారులతోటి రావడానికి 5 గంటల ప్రయాణానికి అయ్యే ఖర్చు ఎంత? ఇన్ని కారుల్లో వచ్చే ఖర్చు ఎంత? ఏం అనర్థం జరిగిపోద్ది? సో ఏం మేలు జరిగింది? ఆయన హైదరాబాద్ నుండి విజయవాడ రావడానికి ఇంత ఖర్చు చేశారు, మరి మేలేం జరిగింది? మరి మేలేం జరగనప్పుడు ఇంత కాన్వాయ్ ఎందుకు, అడావుడు ఎందుకు, ఇంత సెక్యూరిటీ ఎందుకు? పోలీసు వారి తప్పేలే. నేను ఇక్కడ ఎవరినే ఉండలేదు, నేను రాజ్యాంగంలో ఉన్న వాళ్ళ ఫెసిలిటీస్ గురించి మాట్లాడతాను. పోలీసు వారు కూడా ఒక మంచి వ్యవస్థ.
పోలీసు వారు లేకపోతే ఈ స్వేచ్ఛ భారతదేశంలో ఎవడు బతకనియడు. ఇది గొప్ప విషయం ఏంటంటే మన ఇండియన్ పోలీస్ సర్వీస్ అది చాలా బాగుంది. అది నా దేశంలో నేను గర్వపడతాను. నా పోలీస్ సర్వీస్ చాలా బాగుంది. కానీ వాళ్ళని పని చేయనీయరు, ఉరుకులు పెట్టిస్తారు. ఇట్లనే ఎంతమంది పని చేయాలి? ఒక మినిస్టర్ గారు ప్రోగ్రాం ఉందంటే ఒక ఎస్పీ గారు, ఐజీ గారు, డీజీపీ గారు, ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, కానిస్టేబుల్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎక్కడికక్కడికి వాళ్ళు కదిలి వాళ్ళ డ్యూటీ టైం స్పెండ్ చేసి ఎన్ని చేయాలి? ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది? మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఆయన ఉద్ధరించే పని ఒకటి ఉంది, ఒప్పుకుంటా. ఆయన విజయవాడ వచ్చి ఒక శంకుస్థాపన కార్యక్రమం చేయటమో, లేకపోతే ఒక గొప్ప మానవులకి జాతికి అంకితం చేసే అద్భుతం ఒకటి చేయాల్సి ఉంది. అవును, రైలు ఎక్కి రావచ్చు కదా. రైల్లో ఏమున్నది? ఏసీ లేదా? రైల్లో ఏసీ లేదా? స్పెషల్ కంపార్ట్మెంట్ లేదా ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేయడానికి? అంటే మన మళ్ళీ ఇది పుల్లలు పెట్టబాకండి. నేను ఫలానా ముఖ్యమంత్రి గారు అని అంటలే, వ్యవస్థలో ఉన్న ముఖ్యమంత్రి గారు, అది ఏ పార్టీ అయినా కానీ వారు ఎవరైనా కానీ, నేను ఎవరిని కించపడట్లే. ఈ పద్ధతి ఏంటి? ఎందుకు సేవ చేయాలనుకున్నప్పుడు ఇంత ఖర్చు ఎందుకు? ఇది సేవ నుంచి కాస్త బడ్జెట్ పెరిగిపోయి సంక్షేమ కార్యక్రమాలకి డబ్బు లేదు. ఇంకొకటి, ముసలి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి, తప్పదు. వృద్ధుల్ని మనం చడిపోతే ఎవడు చూస్తాడు? ఒంటరి మహిళ పని చేయాలి. ఒక ఒంటరి మహిళ ఒక శక్తిగా మారి పని చేయాలి. ఆమె ఒక ఉపాధి నైపుణ్యానికి సంబంధించిన అవకాశాలు కల్పించాలి, దానికి పెట్టుబడి పెట్టాలి, వాళ్ళకి పని చేసే అవకాశాన్ని కల్పించి వాళ్ళు లబ్ధి పొందేటట్టు చేయాలి. ఒక 2000 ఇవ్వగానే ఒంటరి మహిళ కాస్త బహుళ శక్తి మహిళగా మారదు. 2000 కోసం ఎదురు చూసే మహిళగా ఉంటుంది ఆమె, అంతే. ఆమె ఏం బాగు చేయలేదు. ఆ సంస్కరణ వృధా. అంటే ఆమెకు 2000 ఇవ్వటం వల్ల నాకేంటి లాస్ అని అనుకుంటాను. 2000 కాదు, అంతకన్నా ఎక్కువ ఫలితాలను పొందే అవకాశాలను ఆమె కల్పించి వనితా శక్తి పెంపొందించి సంస్కరించాలి. ఆమె కాళ్ళ మీద నిలబడి నాకేం దిగులు లేదు, ఈ దేశంలో నేను కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో హ్యాపీగా బ్రతుకుతాను, ఈ వ్యవస్థ నాకు ఈ విధంగా ఉన్నందుకు నేను అదృష్టవంతురాలని, ఈ దేశంలో పుట్టినందుకు ఈ వ్యవస్థలో ఉన్నందుకని ఫీల్ అవ్వాలి. అది సంస్కరణ, అభివృద్ధి అంటారు. ఆమె 2000 ఇచ్చి పలానా పార్టీ వాళ్ళు పలానా ముఖ్యమంత్రి గారు నాకు 2000 ఇచ్చారని మళ్ళీ 2000 కోసం మీకు ఓటేస్తుందని చెప్పి మీరు చేస్తున్నది పాపం. అదొక తప్పు. ఇలా మొదలు పెడితే ఒక్కొక్క విధానంలో ఉన్నటువంటి లోపాలు, దానివల్ల జరిగే నష్టాలు. ఇక్కడ నుండి ఇక భారతదేశం సంస్కృతి, సంస్కరణ, అసలు ఈ దేశపు అస్తిత్వం, ఈ దేశం ఎవరిది, ఈ దేశం ఎలా ఉండాలని, మన భారత యువత భావి భవిష్యత్తు ఎలా ఉండాలని మనం కలలు కన్నాము. ఆ కలల్ని సాకారం చేయడానికి మనం చేయాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అవి నేను ఇప్పుడే మొదలుపెట్టాను. ఇక ముందు నుండి ఒక్కొక్క పాయింట్ ఎవరిని కించపరచను, ఎవరిని విమర్శించాలి, కించపరచాలి అనుకుంటే ఆల్రెడీ అవన్నీ నేనే అనుభవిస్తున్నాను. అంటే నా దేశం నేను అనుభవిస్తున్నాను. ఇంకా ఇందులో నుండి మేము ఒకళ్ళని కించపరిచే ఓపిక లేదు. మమ్మల్ని మేము తెలుసుకొని మేముగా ఎలా ఎదగాలి, అసలు మేమేంటి, మేము ఎవరు, మేము ఎక్కడ ఉండాలి, మా ప్లేస్ ఎక్కడ, మాకున్న హక్కులేంటి, ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలి. మా ఇంట్లో కిరాయికి వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని భయపెడుతున్నారు, పైగా మాకు పేర్లు పెడుతున్నారు, మమ్మల్ని పరాయోళ్ళని చేస్తున్నారు. మేము ఎక్కడ అనే ప్రశ్నలకి ఇక నుండి ఒక్కొక్కటి నేను చెబుతుంటాను. నేను ప్రశ్నించను, నేను చెప్పేవన్నీ జవాబులే. ఎందుకంటే భారతదేశంలో మిగిలిపోయినవి అన్ని ప్రశ్నలే, ఎక్కడ జవాబులు లేవు. ఈ దేశంలో ప్రశ్నించే హక్కు కూడా లేదు.
కాబట్టి ప్రశ్నించడం చాలా తప్పు. జవాబు చెప్పే ప్రశ్న ఎవడికి వాడే చేసుకుంటాడు. ప్రశ్నించవాకు. ప్రశ్నిస్తా ఏం ప్రశ్నిస్తా? ఎవడిని ప్రశ్నిస్తావు? ఎవడు చెప్పాలి నీకు జవాబు? నీ ప్రశ్నకి ఎవడు చెప్పాలి? ఎవడు బాధ్యుడు? నీ కూలిపోయిన శిథిలమైపోయిన నీ ఇంటికి నువ్వు ప్రశ్నలు ఎత్తే నీకు జవాబులు చెప్పేది ఎవడు? నీ ఇల్లే కూలిపోయింది. అందుకే మనం జవాబులు చెబుదాం. ఇక నుండి అన్ని జవాబులే చెబుదాం. ఎవరిని ప్రశ్నించవద్దు. ప్రతి జవాబు ఎవడికి వాడు ప్రశ్నించుకొని ఆచరణలో కనుక పెడితే అసలైన స్వరాజ్యం, ఆ స్వేచ్ఛ భారతదేశంలో మానవుడు, మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి, అతని హక్కులేంటి, నేను ఫలానా జాతి అంటలేదు. మనిషి అన్నవాడు, ఈ దేశంలో పుట్టిన మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి, ఈ దేశంలో పుట్టిన ఈ మట్టిని ఎలా గౌరవించాలి, ఈ మట్టిలో కలిసిపోక తప్పదు. ఇక్కడే పుట్టావు, ఇక్కడ ఈ మట్టిలోనే కలిసిపోక తప్పు. నువ్వెవడు అంటే భారతీయుడు అంటావు, కానీ నీకు ఈ ఇల్లు లేదు. ఇక్కడ నీ ఇంటిని అందరూ ఆక్రమించేశారు. పైగా నువ్వెవరో అని అడుగుతున్నావు. నీ గురించి నువ్వు మాట్లాడావో పెద్ద తప్పు చేసిన వాడు అవుతావు. నీ గురించి నువ్వు చెప్పొద్దు. ఏం చేసినా నువ్వు భరించడమే నీ పని. అందుకనే నేను ఇక నుండి అన్ని జవాబులే చెబుతాను. ఇక్కడ జవాబులే వినపడతాయి. నేను ప్రశ్న ఇక వేయను. ఇది మొదటిది. నేను ఒక వీడియో చేసి ఇది పెడుతున్నా. ఇక జవాబులు చెబుతాను. ఇవాళ పరిచయం, నేను ఎక్కడ మొదలవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏం చెప్పాలి, కాన్సెప్ట్ కంటెంట్ ఏంటి అని ఆలోచిస్తే నేను పడ్డ వేదనలో నుండి నా ఇల్లు శిథిలావస్థని చూసి, ఇక్కడ మీనింగ్ నా ఇల్లు అంటే నా దేశం శిథిలావస్థలో ఉంది. ఎందుకంటే నా దేశంలో 1000 సంవత్సరాల క్రితం కట్టిన కోటలు, 5000, 2000, 3000 సంవత్సరాల క్రితం చేసిన గొప్ప కార్యక్రమాలని చెప్పుకోవటమే తప్ప ఇప్పుడు మేమేం చేయలేకపోతాం. కారణం ఏంటంటే మేము పేదవాళ్ళం. మాకు పని చేసే అవకాశం లేదు. మా దరిద్రం ఏంటంటే మా అడవులు కూడా అంతరించిపోయినాయి. కట్టెలన్న కొట్టుకొని బతుకుదామంటే మా అడవుల్లో చెట్లు కూడా లేవు. మేము నరికేసాం. మాకు ఎవరు ఏమీ చెప్పలేదు. మేము పీడితులం, బానిసలం. మాలో చైతన్యాన్ని ఎవరు తేలేదు. గుంపుని ఎలా ఏలాలి అనేది కొంతమంది నేర్చుకున్నారు. మా వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఆ తప్పు కూడా ఏం లేదు. వాళ్ళు పీడితులు కాబట్టి జస్ట్ బెటర్, దీనికన్నా ఇది బాగుంది అనుకున్నారు తప్ప గుంపు ఎలా బలపడాలి అనుకోలేదు. గుంపుని ఎలా ఏలాలి గతం, అదే అభివృద్ధి మాది. మేము ఏళ్తాం. మేము ఏలటం కోసం ఓటుకు 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం. అవసరమైతే మేము ఏలటం కోసం ఏదైనా చేస్తాం. మా వాళ్ళకు కూడా అలవాటే. ఎందుకంటే మేము గొర్రెలం. ఇక ఈ గొర్రె జవాబే చెబుతుంటుంది. ఒక్కొక్క జవాబు ఇక నుండి మీరు వినాలి. ఈ జవాబుల్ని ఆదరించి, ఆచరించి, తెలుసుకొని నా ఆవేదన, నా ఆశయం, నా లక్ష్యంలో ఉన్నటువంటి ఆ ఆవేదనను అర్థం చేసుకొని ఆదరిస్తారని ఈ జవాబులు అనే ప్రక్రియ మొదలుపెట్టాను. ఇది ఏ వైపు తీసుకెళ్తుందో, దీనికి నేను అర్హుడినో, నాకు అంత జ్ఞానం ఉందో లేదో నేను ప్రయత్నిస్తా. నేను కొత్తగా ఏ సిలబస్, ఏ యూనివర్సిటీలో ఏం నేర్చుకోను. ఏలు బట్టి నడిపిస్తుంది ప్రతి ఒక్క అనుభవమే గురువు. నాకు ఎదురైన అనుభవాలన్నీ మీతో పంచుకుంటాను. ఇక్కడ జవాబులే చెబుతాను. ప్రశ్నలు మీరేయండి. ఇంకా అయితే ఒకటి మాత్రం చెబుతాను, ప్రశ్నిస్తున్నా నేను అని అనకండి. ఎవరిని ప్రశ్నిస్తావు? ఇక్కడ జవాబు ఎవడు చెప్పాలి? జవాబు చెప్పేవాడు ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు. అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. అన్నీ ఏం లేవు. నీకు జవాబు చెప్పాల్సిన వాడు ఇక్కడ లేడు. అందుకని నీకు నువ్వే జవాబుదారీగా ఉండాలి.
ప్రశ్నించడం ఏందా? ఎవడా ప్రశ్నించేది? ఎవరిని ప్రశ్నిస్తాడు ఇక్కడ? నేను ప్రశ్నిస్తున్నాను అనే మాట అనే ముందు ఒక నైతిక హక్కు మర్చిపోతున్నారు మీరు. జవాబు చెప్పండి. ఓకే మై ఫ్రెండ్స్, ఇక నుండి ముందు మీరు ఆదరిస్తారని, ఈ జవాబులు మీకు ఆలోచనాయుతంగా ఉంటాయని ఆశిస్తూ నా ప్రయత్నం మొదలు పెడుతున్నా. మీ అందరికీ పేరున మంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.